హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మొదటి ప్రశ్నను చూద్దాం. భారతదేశం ఏ సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్స్: ఏ 2047, బి 2030, సి 2037, డి 2042. ఆన్సర్ ఏ 2047. 2047 నాటికి భారతదేశం స్వాతంత్రం పొంది 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి మరియు సుస్థిర పర్యావరణంతో పాటుగా సుపరిపాలనను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రెండవ ప్రశ్న: షాప్ అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేతగా ఏ దేశం నిలిచింది? ఆప్షన్స్: ఏ బంగ్లాదేశ్, బి భారతదేశం, సి నేపాల్, డి మయన్మార్. ఆన్సర్: ఆప్షన్ బి భారతదేశం. బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ మ్యాచ్ డ్రా కాగా పెనాల్టీ షూటౌట్లో భారతదేశం విజేతగా నిలవడం జరిగింది. ఈ టోర్నీని భారతదేశం గెలుచుకోవడం ఇది 4వసారి. ఈ క్రీడలు భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్నాయి. సాప్ అనగా సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. మూడవ ప్రశ్న: 7వ భారతీయ సాంస్కృతి ఉత్సవ్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్స్: ఏ తెలంగాణ, బి కర్ణాటక, సి తమిళనాడు, డి మహారాష్ట్ర. ఆన్సర్: బి కర్ణాటక. కర్ణాటకలోని సేడంలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఈ ఉత్సవాలు జరిగాయి. దీని థీమ్ ఫ్రమ్ నేచర్ టు కల్చర్ అనే థీమ్తో జరగడం జరిగింది. 4వ ప్రశ్న: వరల్డ్ క్యాన్సర్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ మార్చి 21, బి ఫిబ్రవరి 4, సి జూన్ 5, డి సెప్టెంబర్ 14. ఆన్సర్: బి ఫిబ్రవరి 4. 5వ ప్రశ్న: 2047 నాటికి ఎన్ని గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్: ఏ 20, బి 50, సి 100, డి 200. ఆన్సర్: ఆప్షన్ సి 100 గిగావాట్లు. 6వ ప్రశ్న: 76వ గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు? ఆప్షన్స్: ఏ ప్రభావో సుబియాంతో, బి వ్లాదిమిర్ పుతిన్, సి ఇమాన్యుయల్ మాక్రాన్, డి డొనాల్డ్ ట్రంప్. ఆన్సర్: ఆప్షన్ ఏ ప్రభావో సుబియాంతో. ఈయన ఇండోనేషియా అధ్యక్షుడు. 7వ ప్రశ్న: దేశంలో స్వతంత్రం తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ గోవా, బి రాజస్థాన్, సి హిమాచల్ ప్రదేశ్, డి ఉత్తరాఖండ్. ఆన్సర్: డి ఉత్తరాఖండ్. భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం నుంచి కూడా గోవా రాష్ట్రం ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడం జరిగింది. 8వ ప్రశ్న: వై భారత్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్: ఏ ఎస్ జయశంకర్, బి విక్రమ్ మిస్త్రీ, సి రాజ్నాథ్ సింగ్, డి సంజీవ్ ఖన్నా. ఆన్సర్: ఏ ఎస్ జయశంకర్, విదేశాంగ శాఖ మంత్రి ఇతను. 12వ ప్రశ్న: జాతీయ గణాంక కార్యాలయం అంచనాల ప్రకారం భారతదేశం ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది? ఆప్షన్స్: ఏ 4, బి 5, సి 6, డి 7. ఆన్సర్: ఆప్షన్ బి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కానీ నీతి ఆయోగ్ ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. 13వ ప్రశ్న: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ క్రీడలు ఏ దేశంలో జరిగాయి? ఆప్షన్స్: ఏ థాయిలాండ్, బి జపాన్,
సి దక్షిణ కొరియా, డి ఇండోనేషియా. ఆన్సర్ సి దక్షిణ కొరియా. 14వ ప్రశ్న. మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం ఇది ఎన్నోసారి? ఆప్షన్స్ ఏ 3, బి 4, సి 5, డి 2. ఆన్సర్ ఆప్షన్ ఏ 3 సార్లు. భారతదేశం మిస్ వరల్డ్ పోటీలకు 3 సార్లు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మొదటిసారి 1996లో బెంగళూరులో జరగగా, రెండవసారి 2024 ముంబైలో జరిగాయి, మూడవసారి 2025లో హైదరాబాద్ నగరంలో జరిగాయి. 15వ ప్రశ్న. COP30 సమావేశాలు ఏ దేశంలో జరగనున్నాయి? ఆప్షన్స్ ఏ అజర్బైజాన్, బి దక్షిణాఫ్రికా, సి ఈజిప్ట్, డి బ్రెజిల్. ఆన్సర్ డి బ్రెజిల్ దేశంలోని బేలెం నగరంలో నవంబర్ 2025లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు వాతావరణ మార్పులపై చర్చిస్తారు. 16వ ప్రశ్న. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించింది? ఆప్షన్స్ ఏ 23, బి 22, సి 14, డి 9. ఆన్సర్ సి 14 పంటలకు మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 సార్లు 22 పంటలకు మద్దతు ధరను ప్రకటించడం జరుగుతుంది. 17వ ప్రశ్న. ఏ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ ద్వారా ఇటీవల రూపొందించినారు? ఆప్షన్స్ ఏ షేర్-ఏ కాశ్మీర్ యూనివర్సిటీ, బి మద్రాస్ యూనివర్సిటీ, సి పంజాబ్ యూనివర్సిటీ, డి బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఆన్సర్ ఆప్షన్ ఏ షేర్-ఏ కాశ్మీర్ యూనివర్సిటీ. శాస్త్రవేత్తలు ఎక్కువ మాంసాన్ని ఇచ్చే గొర్రె సంతతిని రూపొందించినారు. 18వ ప్రశ్న. 2024-25లో ఎంత తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది? ఆప్షన్స్ ఏ $14,500, బి $20,500, సి $12,500, డి $18,500. ఆన్సర్ ఆప్షన్ ఏ $14,500. భారతదేశం ప్రస్తుతం ఈ ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం $2,880 తలసరి ఆదాయం కలిగి ఉంది. 19వ ప్రశ్న. సింధు జలాల ఒప్పందం 1960 ప్రకారం ఈ క్రింది ఏ నది జలాలపై భారత్కు హక్కు లేదు? ఆప్షన్ ఏ బియాస్, బి రావి, సి సట్లెజ్, డి జీలాం. ఆన్సర్ ఆప్షన్ డి జీలాం. సింధు జలాల ఒప్పందం భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య జరగగా, ఈ ఒప్పందం ప్రకారం బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారత్కు హక్కు లభించగా, జీలాం, చీనాబ్, సింధు నదులపై పాకిస్తాన్కు హక్కు లభించింది. 20వ ప్రశ్న. హిందూ మహాసముద్రంలోని ఏ దీవులపై బ్రిటన్ తన సార్వభౌమత్వాన్ని మారిషస్కు బదిలీ చేసింది? ఆప్షన్స్ ఏ అగలేగా, బి చాగోస్, సి మజావే, డి జాంజిబార్. ఆన్సర్ ఆప్షన్ బి చాగోస్ దీవులను మారిషస్కు బదిలీ చేసింది.